రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డికి ఎదురు దెబ్బ. పెత్తనమే కొంప ముంచుతోందా? శంకరపల్లి మున్సిపాలిటీలో పట్నం అనుచరుడికి షాక్. ఓటుకు 25,000 పంచిన దక్కని విజయం. ఇటీవలి కాలంలో పట్నం అనుచరులపై వ్యతిరేకత. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పట్నం మహేందర్ రెడ్డి. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా మహేందర్ రెడ్డి భార్య ఓటమి. రేవంత్ పవర్ ఇచ్చినా ఫెయిల్ అవుతున్నారా? రేవంత్ మనిషిగా పట్నం మహేందర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో చక్రం తిప్పుతున్న పట్నం ఏకఛత్రాధిపత్యాన్ని క్యాడర్ తట్టుకోలేకపోతోందా? మహేందర్ రెడ్డికి చెక్ పెడుతున్నారా? రంగారెడ్డి జిల్లాలో అన్ని తానై వ్యవహరిస్తున్న పట్నం ఆర్థికంగా బలవంతుడు కావడంతో మహేందర్ రెడ్డికి ప్రాధాన్యత. పట్నం పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ లో పాత నేతలు చెక్ పెట్టబోతున్నారా? శంకరపల్లిలో 8వ వార్డు నుంచి పోటీ చేసిన మహేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడి భార్య. చైర్మన్ పదవి హామీతో ఓటుకు 25,000 పంపిణీ. తక్కువ డబ్బులు పంచిన కౌన్సిలర్ అభ్యర్థి గెలుపు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో పట్నం అనే ఒక బ్రాండ్. కానీ కాలం మారుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన పట్నం మహేందర్ రెడ్డికి సొంత గడ్డపైనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా శంకరపల్లి మున్సిపాలిటీ 8వ వార్డు ఎన్నిక ఫలితం పట్నం ఆధిపత్యానికి గండి కొట్టింది. భారీగా డబ్బు పంపిణీ చేసిన అధికార బలం అండగా ఉన్న ఆ మున్సిపాలిటీలో 15 వార్డులకు 9 వార్డుల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలిచి చైర్మన్ పదవిని దక్కించుకున్న పట్నం అనుచరులు ఓడిపోవడం చర్చనీయాంశమైంది. అటు లోక్సభ ఎన్నికల్లో భార్య ఓటమి, ఇటు స్థానిక సంస్థల్లో పట్టు కోల్పోవడం పట్నం ఏకఛత్రాధిపత్యానికి కాలం చెల్లిందా అన్న సందేహాలను కలిగిస్తోంది. రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్షేత్రస్థాయిలో క్యాడర్ పట్నం వైఖరిని అంగీకరించడం లేదని స్పష్టమవుతోంది. శంకరపల్లి మున్సిపాలిటీ 8వ వార్డు ఎన్నిక పట్నం మహేందర్ రెడ్డికి అగ్ని పరీక్షగా నిలిచింది. తన ప్రధాన అనుచరుడి భార్యను బరిలోకి దింపి భవిష్యత్తులో మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తారని హామీ ఇచ్చారు. గెలుపు కోసం ఓటుకు ఏకంగా 25,000 రూపాయల వరకు పంపిణీ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇంత ఆర్థిక బలం, అధికార అండా ఉన్నప్పటికీ ఓటర్లు పట్నం వర్గాన్ని తిరస్కరించారు. తక్కువ డబ్బు ఖర్చు చేసిన ప్రత్యర్థి అభ్యర్థి గెలవడం పట్నం మహేందర్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు, ఆయనపై ఉన్న ప్రజల వ్యతిరేకతకు నిదర్శనంగా నిలుస్తోంది. 8వ వార్డు నుంచి మహేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు వెంకట్రెడ్డి భార్య ధర్మన్న గారి అనురాధను కాంగ్రెస్ తరపున బరిలో నిలిపారు. ఇక్కడ బీఆర్ఎస్ పోటీ చేయలేదు. అయినప్పటికీ ఇండిపెండెంట్ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. ఈ వార్డులో కేవలం 3 మాత్రమే పోటీలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి అనురాధ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా అఖిల, బీజేపీ నుంచి యాదమ్మ పోటీ చేయగా అఖిలకు 675 ఓట్లు రాగా అనురాధకు 508 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో 160కి పైగా ఓట్ల మెజారిటీతో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థికి ధీటుగా ఓటుకు 20,000 వరకు ఇండిపెండెంట్ అభ్యర్థి పంచినట్లు సమాచారం. తక్కువ డబ్బులిచ్చినప్పటికీ అఖిలకు ఇక్కడి ఓటర్లు ఓటు వేసి పట్నం ఆధిపత్యానికి చెక్ పెట్టారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన పట్నం మహేందర్ రెడ్డి తన పాత పద్ధతులనే కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరించడం, పాత కాంగ్రెస్ నాయకులను కలుపుకపోవడం ఆయనకు మైనస్ అవుతోంది. రేవంత్ రెడ్డి పవర్ ఇచ్చినప్పటికీ దానిని కేవలం తన సొంత వర్గాన్ని కాపాడుకోవడానికే వాడుకుంటున్నారని క్యాడర్ భావిస్తోంది. ఈ ఏకఛత్రాధిపత్యాన్ని భరించలేక క్షేత్రస్థాయి కార్యకర్తలు పట్నంకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. పట్నం పెత్తనమే ఇప్పుడు ఆయన కొంప ముంచుతోందనే చర్చ జరుగుతోంది. పట్నం మహేందర్ రెడ్డికి ఇటీవలి కాలం అస్సలు కలిసి రావడం లేదు. కాంగ్రెస్ లో చేరి భార్య సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపినా ఫలితం దక్కలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేసినా పట్నం కుటుంబం విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు చిన్న వార్డు మెంబర్ స్థానంలో కూడా తన మనిషిని గెలిపించుకోలేకపోవడం పట్నం పట్టు సడలిందనడానికి సంకేతంగా నిలుస్తోంది. వరుస ఓటములు ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో పట్నం మాటకు తిరుగు లేకుండా రేవంత్ స్వేచ్ఛనిచ్చారు. ఆర్థికంగా బలవంతుడు కావడంతో పాటు జిల్లాపై పట్టు ఉంటుందని రేవంత్ నమ్మారు. కానీ రేవంత్ ఇచ్చిన పవర్ను పట్నం ఓట్లుగా మార్చుకోవడంలో విఫలమవుతున్నారు. రేవంత్ మనిషిగా ముద్రపడిన స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకోలేకపోవడం పట్నంకు పెద్ద మైనస్ గా మారింది. సీఎం ప్రాధాన్యత ఇస్తున్నా పట్నం ఫెయిల్ అవ్వడం పార్టీలో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుంచో ఉన్న సీనియర్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి రాకను మొదటి నుంచి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి జిల్లాపై ఆధిపత్యం చెలాయించడంపై వారు గుర్రుగా ఉన్నారు.
శంకరపల్లి వంటి చోట్ల పట్నం అనుచరులు ఓడిపోవడం వెనుక పాత కాంగ్రెస్ నేతల అంతర్గత వ్యూహం కూడా ఉండవచ్చని తెలుస్తోంది. పట్నంను రాజకీయంగా దెబ్బతీయడం ద్వారా జిల్లాలో తమ పట్టును నిలబెట్టుకోవాలని వారు భావిస్తున్నారు. ఈ అంతర్గత పోరు పట్నంకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉంది. రాజకీయాల్లో డబ్బొక్కటే గెలిపిస్తుందనే అంచనా పట్నం మహేందర్ రెడ్డి విషయంలో తప్పని రుజువైంది. శంకరపల్లిలో భారీగా డబ్బు పంచినా ప్రజలు గెలిపించలేదు. పట్నం అనుచరుల అరాచకాలు, అహంకారపూరిత వైఖరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా యువత, మధ్యతరగతి ఓటర్లు మార్పును కోరుకుంటున్నారు. కేవలం ఆర్థిక బలాన్ని నమ్ముకొని రాజకీయం చేయడం వల్ల లాభం లేదని ఈ ఎన్నికలు నిరూపించాయి. కార్యకర్తల మనసు గెలవకుండా గెలుపు సాధ్యం కాదని పట్నం గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇన్ని విమర్శలున్నప్పటికీ పట్నం మహేందర్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా రాజకీయాల నుంచి అంత తేలిగ్గా తీసి పారేయలేం. దశాబ్దాల కాలంగా జిల్లా రాజకీయాల్లో ఆయనకున్న అనుభవం సామాన్యమైంది కాదు. జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ఆయనకు సొంత క్యాడర్ ఉంది. ఎంతో మంది స్థానిక నేతలను ఆయన రాజకీయంగా ఎదిగేలా ప్రోత్సహించారు. ఆర్థికంగా అత్యంత బలవంతుడు కావడమే కాకుండా క్లిష్ట సమయాల్లో పార్టీని ఆదుకునే సామర్థ్యం ఆయనకుంది. రేవంత్ రెడ్డి ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం జిల్లాలోని సామాజిక సమీకరణాలపై ఆయనకున్న అవగాహనే. పట్నం గనుక తన పాత పద్ధతులను మార్చుకుని పాత కొత్త నేతలను కలుపుకుపోతే మళ్లీ జిల్లాలో పూర్వ వైభవం సాధించే అవకాశం ఉంది. ఆయన వ్యూహ చతురత ఇప్పటికీ ప్రత్యర్థులను భయపెడుతూనే ఉంటుంది.